ముందు ఈ కాస్ట్ సర్వే చేయాల్సి వస్తుంది, మనం ఎంత ఉంటామని తెలియదు. కానీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట నేనే ఆ డిక్లరేషన్ ప్రవేశపెట్టినాను. కామారెడ్డిలో 42% మేము అధికారంలోకి వస్తే ఇచ్చి తీరుతామనే మాట నిలబెట్టుకున్న భాగంలో భాగానే 42% రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ వచ్చి మీరు ఓన్లీ లోకల్ బాడీస్లో పెడితే సరిపోదన్నా, విద్యా ఉపాధిలో పెట్టాలన్నప్పుడు కూడా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఒప్పించి మెప్పించి రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు నేను కలిసి 2 బిల్లు రూపంలో అసెంబ్లీ చట్టం తీసుకొచ్చాం. ఒకటి చట్టసభలో రిజర్వేషన్, ఒకటి విద్యా ఉపాధిలో కూడా. 2 బిల్లు కూడా అన్ని పార్టీలు సహకారం, టీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, అన్ని పార్టీల సహకారం 2 బిల్లు కూడా సహకారం చేసుకున్నాం. ఇదే కాకుండా కుల సర్వే కూడా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో జరిపిన ఘనత అగ్రవర్ణాలకు చెందినట్టు రేవంత్ రెడ్డి గారు దక్కుతుంది. ఒక రెడ్డి అయి ఉండి కూడా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని తూచా తప్పకుండా నెరవేర్చడమే కాకుండా కుల సర్వేని సంపూర్ణంగా శాస్త్రీయబద్ధంగా, రసుకులు ఉన్నాయని కొంత చెప్పినప్పుడు కూడా ఇంత శాస్త్రీయబద్ధంగా ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. బీహార్లో ఓబీసీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు కుల సర్వే చేసినారు. కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ అసెంబ్లీలో టేబుల్ చేయలేకపోయినారు. కర్ణాటకలో ఓబీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కుల సర్వే చేసినారు. రకరకాల కారణంలో టేబుల్ చేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణలో అక్కడ 2 ఓబీసీ ముఖ్యమంత్రులు, ఇక్కడ అగ్రవర్ణ చెందిన ముఖ్యమంత్రి ఉండి కుల సర్వే చేయడమే కాకుండా టేబుల్ చేశాం. అఫీషియల్ గా టేబుల్ చేసి కుల సర్వే చేసి ఎస్టాబ్లిష్ చేశాం. ఇంత % ఆఫ్ బీసీస్ ఉన్నారు, ఇంత % ఆఫ్ ఎస్టీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మొట్టమొదటి ఓబీసీలకు చేసినటువంటి ఒక కార్యక్రమం. కుల సర్వే చేసాం, కేంద్రానికి పంపించాం. 42% రిజర్వేషన్ కూడా కేంద్రానికి పంపించాం. కేంద్రంలో వెల్ఫేర్ మంత్రిని నేను, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు ఒక బృందం కలిసినాం. 9th షెడ్యూల్లో చేర్చే విధంగా దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఇలా ఓబీసీ ప్రధానమంత్రి గారు ఉన్నారు, మీరు 9th షెడ్యూల్లో చేర్చే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు వారు ఒక మాట చెప్పినారు, గవర్నమెంట్ త్రూ ప్రొసీజర్ ప్రకారం రండి, నేను దీన్ని ఫాలో అప్ చేస్తాను. ఆయన కూడా 7 సార్లు ఎంపీగా చేసినటువంటి ఈ కులాల పట్ల అవగాహన వ్యక్తి మంత్రిగా ఉన్నారు. తప్పకుండా దీన్ని చేస్తామనే మాట చెప్పడం జరిగింది.